హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా సురేష్. ఈరోజు నేను మరొక స్పైసీ వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదే మన చికెన్ విత్ బగారా రైస్. అందులోకి కావాల్సిన పదార్థాలు: బగారా సామాను, అలాగే ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా. ముందుగా రైస్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి బగారా సామాన్ వేసుకోవాలి. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూడండి, లవంగాలు, యాలకులు ఇవన్నీ చిటపట్లు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. చూసారా, ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే అందులోకి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టేసుకోండి. 2 minutes అయ్యాక మూత తీసి చూస్తే ఎసరు వస్తుంది. చూసారా, ఇందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మూత పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో అన్నం. ఇలా అన్నం బగారా రెడీ అవుతుంది, అయ్యింది కూడా. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ వేసి మూత పెట్టుకోండి. చూడండి, మన వేడి వేడి బగారా రైస్ రెడీ. ఇందులోకి మనం చికెన్ కర్రీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకుముందు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ వండే ముందు ఇలా మిక్సీ జార్లోకి మసాలా దినుసులు వేసి మసాలా రెడీ చేసుకుందాం. ఇలా మసాలా దినుసులు వేసి కొన్ని ఆనియన్స్ వేసి మిక్సీ జార్లో పట్టుకోండి. చూడండి, మసాలా రెడీ. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక మరికొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకొని అందులోకి చికెన్ వేసుకోవాలి. అన్నిటినీ కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో చికెన్. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఇప్పుడు 2 minutes తర్వాత మూత తీస్తే చూసారా, చికెన్ దగ్గరకు వచ్చింది. ఇందులోకి 2 tablespoons కారం, 2 tablespoons ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. సండే స్పెషల్, కానీ నాకు నిన్న కుదరలేదు, ఇవాళ పెడుతున్నా. చూసారా చికెన్ ఎలా అయిందో. ఇప్పుడు ఇందులోకి పుదీనా వేయండి. పుదీనా వేసి కొన్ని వాటర్ పోయండి చికెన్ ఉడకటందుకు. చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులోకి మసాలా వేద్దాం. ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను మసాలా, మీరు కూడా ఇంట్లో రెడీ చేసి వేసుకోండి. చికెన్ మసాలా దాన్ని కూడా ఇంట్లోనే చేసుకున్నాను. అలాగే ఇందులోకి కొత్తిమీర వేసుకోండి. అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోండి ముక్కకు పట్టేలా. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇలాంటి మరొక కొత్త వంటకాలు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మన చికెన్ విత్ బగారా రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.